ఇలాగ వేసి కట్టేసిన పగ్గాలండి. ఇది మొన్నటిదాకా ఇవి ఉన్నాయండి. ఈ పక్కన చెరారు ఊరి కానీ ఇలాగ వేసి 4 కలిసి పడగొట్టేసారు బలిబంద. గోళ్ళు కూడా మొన్నటిదాకా ఇగోండి గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేసేది అట్లా పట్టించేసారండి గోల్డ్. ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి. మానభంగం చేశారు అన్ని చేశారు. ఆ పగ్గం కూడా వచ్చేసింది. ఇక్కడ ఆ బోర్డు పక్కన పడేది ఎలాగంటే అండి గురవన్నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దాని దైవం ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్మరం అనగా గురవన్నాడు వేరే వాళ్ళు అంటే వేరే వాడు పక్కకి పక్కన పట్టుకొచ్చింది. గురవన్నాడు నైట్ అవి గంగా తాగినా కానీ మందు తాగులోకి వెళ్ళండి. ఈ 4 కాళ్ళు కట్టేసింది. ఏదిని ఎత్తు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఒంట్లాగా ఇలా ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాట గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాట గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగ దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు. ఏది 40% మాసం వెళ్తుంటే ఎందుకంటే లైన్లో పడదాం అని పశువుల దాట గారు వెయిటింగ్ చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి. ఆ సైట్ కాడికి వెళ్ళి 9 దాటి నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కుర్రోళ్ళకి గంజాయి మందు తాగుతాం. 1 గంట ఇందా కొంటాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ రావాలి అడిగోలేదు. ఎక్కడికి వెళ్తాం పట్టుబట్టుకెళ్ళి పని చేస్తాం. మూడో తారీఖు నైట్ అండి. తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లవారు లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా ఏది నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుదారి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇంజెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. ఏ రైతులు మీకు తెల్లలేదు, నాకు తెలియదు, నాకు ఏం తెలియలేదంటే ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేమన్నాను. దాటగారు 5 రోజులు ఇంజెక్షన్ చేసి గంటగంట ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఏమి ఉండవు. మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సంబంధించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి దేవాలయం కౌరంపి 2 రోజులు ఖాళీలాగా 2 రోజులకు వచ్చారండి. ఆదివారం స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది. నాకు ఎటువంటి సంబంధం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీడగ దగ్గరికి వెళ్ళి ఈ కాగితాన్ని పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల గారికి పంపిస్తాను. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నానండి. ఆ తాగిన వాడిని పనిచేసేసి చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి. ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి.
ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగ తోటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డ తీసి అనాలని అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారు. మాకు తోటలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య అనే రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమ్మం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్నట్టులు చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి న్యాయం చేశారు. వాళ్ళని కేసు నమోదు చేయడం జరుగుతుంది.